హలో మామ, నమస్తే. కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తుందని తెలిసినా కానీ నేనైతే బిర్యానీ తినడానికి వెళ్ళిన మామ. ఎందుకు చేసావు? తప్పలేదు బ్రో. ఎందుకంటే అది నా బలహీనత మామ. 99 రూపీస్ కే బిర్యానీ మామ. కాస్ట్ లో టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి నేనైతే చూస్తానికి వెళ్ళాను. సారీ మామ, తినడానికే వెళ్ళాను. లోపల సిట్టింగ్ ప్లేస్ అయితే బాగానే ఉంది. ఈ బాబాయ్ గత 4 సంవత్సరాల నుంచి బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడంట. టేస్ట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదంట. చాలా ఓవర్ యాక్షన్ చూడండి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మేము వెళ్ళి బిర్యానీ ఆర్డర్ అయితే చెప్పాము. చెప్పినమో లేదో అలా వచ్చేసింది మామ. ఈ బిర్యానీ క్వాంటిటీ అయితే నార్మల్ గా తినే వాళ్ళకైతే సరిపోతుంది. నాలా తినే వాళ్ళకైతే సరిపోదు. లోపల పీస్ అయితే చూసారు కదా మామ, ఎలా ఉడికిందో, మెత్తగా ఉడికింది. లోన కూడా రైస్ కూడా నార్మల్ రైస్ కాదు మామ, బాస్మతి రైస్. బాబాయ్ చెప్పినట్టు బిర్యానీ క్వాలిటీ కూడా బాగుంది. టేస్ట్ అయితే చూద్దాం మామ ఎలా ఉందో. స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసిళ్ళు, మామూలుగా లేదు, సూపర్ ఉంది బిర్యానీ మాత్రం. 99 రూపీస్ కి ఇంత మంచి బిర్యానీ పెడతారని నేనైతే ఊహించలేదు. అంత బాగుంది బిర్యానీ అయితే. మీరు చెప్పిన 99 రూపీస్ కి బిర్యానీ తిన్నారా? తింటే కామెంట్ చేయండి మామ. ఈ బిర్యానీకి ఇంత టేస్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా మామ? ఎందుకంటే ఇది బిర్యానీ బాయ్ దెబ్బ కాబట్టి. ఈ బిర్యానీ సెంటర్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాడు, ఎలా రన్ చేస్తున్నాడు, ఒకసారి బాబాయ్ మాటలు విందాము. ఎందుకంటే తక్కువ ధరలో కూడా మంచి క్వాలిటీ తినిపించాలన్న నా ఉద్దేశం. బీదోళ్ళు కూడా తినాలి. అందరు ఉన్నోళ్ళే తింటే బీదోళ్ళు మనకు 300 సంపాదించేటప్పుడు దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు పెట్టి ఒక బిర్యానీ తిందాం ఉద్దేశం పెట్టి పెట్టినాయి. 4 సంవత్సరాలు ఇదే మెయింటైన్ చేస్తాను. ఇన్ని రేట్లు పెరిగినా ఏది పెరిగినా సేమ్ మెయింటైన్ చేస్తాను. బాగుంది. ఓకే, బిర్యానీ మాత్రం బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఈ అడ్రస్ అయితే ఏటునగరం బస్ స్టాండ్ దగ్గర కూరగాయల మార్కెట్ ఆపోజిట్ ఉంటది. ఇటు వచ్చినప్పుడు ఒకసారి ట్రై అయితే చేయమా. టేస్ట్ అయితే మామూలు లేదు, సూపర్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ.